శాస్త్రవాణికి స్వాగతం. ఈనాడు మన చర్చనీయాంశం 100 సంవత్సరాల మత రాజకీయాలు నడుపుతున్నటువంటి కాంగ్రెస్. ఈ చర్చలో మనకు పాల్గొనటానికి తెనాలి వాసి అయినటువంటి అవ్వారు శ్రీనివాసరావు గారు, వారు సోషల్ మీడియాలో చాలా ప్రముఖులు, జాతీయవాదులు, వారు కూడా ఈ చర్చలో పాల్గొంటారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. ఒక 100 సంవత్సరాల పాటు కాంగ్రెస్ మత రాజకీయాలు నడిపింది. ఎప్పుడైతే గాంధీ గారి హయాంలోకి కాంగ్రెస్ వచ్చిందో అక్కడి నుంచి మనకు ఈ మత రాజకీయాలు, ముస్లింలను బుజ్జగించడం అనేటువంటిది మొదలైంది. ఇది నేను చేస్తోంది ఏదో రాజకీయ వ్యాఖ్య కాదు, ఒక చరిత్రను మనం ఇవాళ విశ్లేషించుకుందాం. 1919 నుంచి 25 వరకు ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం మనం చూసుకుంటూ పోతే ఎలా ముస్లింను బుజ్జగించింది. ఈ బుజ్జగింపు కార్యక్రమాల తర్వాత దేశ విభజనకు ఎలా నాంది పలికింది. ఆ నాంది పలికినటువంటి మొట్టమొదటిది 1919లో ఖిలాఫత్ ఉద్యమానికి మొట్టమొదట గాంధీ గారు దానికి మద్దతు తెలపటం, ఉస్మాన్ ఖలీఫా పదవిని బ్రిటిష్ తొలగిస్తుంటే దానికి గాంధీజీ మౌలానా మహమ్మద్ అలీ, షౌకత్ అలీతో కలిసి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఆ రోజు ఖిలాఫత్ ఉద్యమమే కదా మన దేశ విభజనకు దారి తీసింది. దీనిపై మీరేమంటారు? మనకు సంబంధం లేదు దాంట్లో. ఖలీఫా కోసం చేసింది, టర్కీలో ఉన్నటువంటి ఖలీఫేట్ సామ్రాజ్యం కోసం ఖలీఫా యొక్క పదవిని మళ్ళీ రిస్టోర్ చేయడానికి చేసినటువంటి ఉద్యమం. భారతదేశానికి కానీ హిందువులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆ ఖిలాఫత్ ఉద్యమంలో అసలు ఏమాత్రం సంబంధం లేని కేరళ ముస్లింస్ హిందువుల్ని కొత్త కోసారు. ఎలా అంటే కోసి శవాల్ని బావిలో పడేశారు. ఇప్పటికీ కూడా ఆ ఖిలాఫ్ మొన్న కూడా 100 years ఇదొకటి జరిగింది. అక్కడ ఒక వాళ్ళకి సంబంధించినటువంటి సంతాప సభ అట్లాంటిది పెట్టారు. హిందూ సమాజం మొత్తం పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభవాలు చెప్తా ఉంటే కళ్ళ మండీలు వస్తాయి. జలియన్వాలా బాగ్ దాని ముందు చాలా చిన్నది. ఆ సంఘటన ముందు కేవలం మతపరంగా జరిగింది. జలియన్వాలా బాగ్ లో అందరూ చనిపోయారు. ఎలాంటి డైరెక్ట్ కాల్చిన కాల్పుల్లో ఈ సిక్కులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, కొద్దిమంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఇది ఒక్కలేదు అని చెప్పారు. దాంట్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కానీ ఖిలాఫత్ ఉద్యమం పేరుతో చంపింది కేవలం హిందువులే చంపారు. హిందువులను టార్గెట్ చేస్తూ కేరళలో జరిగినటువంటి అమానుష మారణకాండ ఖిలాఫత్ ఉద్యమం. మరి దాంతో మనకు సంబంధం ఉందా? ఏమాత్రం లేదు. వాడు ఖలీఫా ఎవరైతే మనకి ఇప్పటికీ కూడా ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంకొకటి చిన్న రిమైండ్ చేస్తున్నాను. ఈ ఎర్డోగాన్ ఎవడైతే ఉన్నాడో, టర్కీ పాలకుడు ఎవడైతే ఉన్నాడో, వాడు మళ్ళీ తను ఖలీఫా కావాలని చెప్పేసి చేసే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తాడు. ఇస్లాం ప్రపంచాన్ని తన ఏకైక రాజుగా శ్రీనివాస్ గారు, ఈ ఖిలాఫత్ ఉద్యమం వలన ముస్లింలో మత ప్రాధాన్యత అనేటువంటిది మొట్టమొదటిసారిగా మొదలైంది. మనం మతం ద్వారా ఈ యొక్క రాజకీయాలు నడపచ్చు అనేటువంటిది బలపట్టం ద్వారా భారతీయుల్లో ఐక్యత దెబ్బతింటం మొదలైంది కదా. ఇదే కదా వందే మాత్రం. దీని తర్వాత వందే మాత్రం ఉద్యమం జరిగినప్పుడు వందే మాత్రం పూర్తిగా పాడటానికి వాళ్ళు నిరసించారు. ఎందుకంటారు? కాంగ్రెస్ ఎందుకు కాంప్రమైజ్ అయింది? యాక్చువల్గా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఏమి అంటారు, ఈ దేశ విభజన బీజాలు అక్కడ పడ్డాయి. ఖిలాఫత్ ఉద్యమం ఒక స్థాయికి తీసుకెళ్లారు. దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు వందే మాత్రం కానీ, భారత మాతకి జై అండం కానీ, అవన్నీ కూడా ఎడమెంట్ గా తయారయ్యారు. వాళ్ళు భారత మాతను మేము పూజించమంటారు, వందే మాత్రం అని చెప్పేసి అనమని చెప్పేసి అంటారు. యాక్చువల్ గా ఏ దేశానికి ఆ దేశ జాతీయ జెండా ఉంటుంది, జాతీయ గీతం ఉంటుంది. అవన్నీ కూడా మిగతా ఇస్లామిక్ దేశాల్లో లేని ఇబ్బంది కేవలం భారతీయ ముస్లింస్ కే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వాళ్ళని అట్లా గారాబం చేశారు, అప్పీల్ చేశారు. వాళ్ళు మీరు పాడకపోయినా పర్లేదు, మీరు భారత మాత్రం చేయకపోయినా పర్లేదు, మీ యొక్క నమ్మకం వేరు అనేటువంటి భావాన్ని వాళ్ళ దాంట్లో బాగా చూపించినటువంటి ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం.
దాని ఫలాలు ఇప్పటికీ అనుభవిస్తా ఉన్నారు హిందూ. మొన్న ఒకడంటాడు ఖిలాఫత్ ఉద్యమ సమర్థిస్తూ ఒక ముస్లిం నాయకుడు అంటాడు కేరళలో, ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కత్తులు ఇంకా మెరుస్తూనే ఉన్నాయి. కత్తులు ఇంకా పదులు తగ్గలేదు. అబ్బా! ఆ! ఎవరికి ఆ! ఎవరికి వార్నింగ్ ఇస్తాడు. సో ఖిలాఫత్ ఉద్యమం ఎంత దారుణమైనటువంటి హాని చేసిందో, హిందువులకి ఎంత హాని చేసిందో, ముస్లిం సమాజం మానసిక స్థితి కూడా అంతే హాని చేసింది. గుర్తుపెట్టుకోండి. జాతీయ జీవన సమితిలో కలవడానికి వాళ్ళు రాకపోవడానికి, జాతీయ జీవన సమితిలో రాకపోవడానికి కారణం ఖిలాఫత్ ఉద్యమం. వాళ్ళు సుపీరియర్ గా ఫీల్ అయిపోయి హిందువుల్ని పాజిట్స్ అంటారు. మీకు ఆ పదం తెలుసో లేదో. పాజిట్ అని చెప్పేసి అంటారు. అంటే మురికి వాళ్ళు అని చెప్పేసి ఒక వివాదాస్పదమైనటువంటి వాక్యం ఎక్కువగా టర్కీస్ లో దాంట్లో వాడుతూ ఉంటారు. అయితే పాజిట్స్ అనే పదం ఇప్పుడు ఈ ఖిలాఫత్ ఉద్యమం నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే, ఈ ఖిలాఫత్ ఉద్యమం ఇచ్చినటువంటి వాళ్లకు ఇచ్చినటువంటి ఒక దన్ను వలన వందే మాతరంలో మేము పూర్తి పాఠాన్ని మేము పాడము అనేటువంటి అనేటువంటి ఒక చర్చ ఉన్నది ఆ రోజుల్లో. ఇది ఎంతవరకు నిజమంటారు? నిజమే కదా! ఇప్పటికీ అదే పాటిస్తున్నారు వాళ్ళు. వందే మాతరం పూర్తి పాఠాన్ని పాడరు వాళ్ళు. అనుచరణ తొమ్మిది దుర్గా అనేది అసలు అనరు వాళ్ళు. ఆ చరణం దాకా వెళ్ళరు వాళ్ళు. అంటే భరతమాతను తల్లి నువ్వే దుర్గమ్మ అని చెప్పేసి కీర్తించరు వాళ్ళు. వాళ్ళు భరతమాతను ఒక తల్లిగానో, మాతృమూర్తిగానో, మాతృ స్వరూపంగానో చూడడానికి వాళ్ళు ఇష్టపడరు. వాస్తవమే కదా! కాబట్టి కాంగ్రెస్ చేసినటువంటి రెండవ తప్పు, ఎంతో ఉధృతంగా వందే మాతరం అనేటువంటి ఒక ఉద్యమ గీతంగా వెలిగినటువంటి ఆ వందే మాతరాన్ని దాన్ని జాతీయ గీతంగా మార్చకుండా జనగణమనతోటి పెట్టి, జనగణమనని మన జాతీయ గీతంగా చేసి వందే మాతరాన్ని కేవలం గౌరవ గీతంగా, అది కూడా కేవలం మొదటి ఒక స్టాంజా కొంతవరకే, మిగతా 3 పోయినాయి. ఏదో షార్ట్ చేసి దాన్ని చేయటం అక్కడ కూడా ముస్లింలని బుజ్జగించే చర్య కదా. ఇవన్నీ కదా 1947లో దేశ విభజనకు వాళ్లకు మరింత శక్తినిచ్చింది. ఏమంటారు ఈ విషయంపై? 100కి 100% నిజమండి. వందే మాతరం మేము పాడము అంటే ఎందుకు పాడమని చెప్పి ప్రశ్నించాల్సింది పోయి, మీరు తప్పకుండా పాడాల్సిందే. దేశ గౌరవం అది, దేశ పతాక అది. ఇవన్నీ చెప్పి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాల్సింది పోయి, వాళ్ళు ఎప్పుడు ఏడ్చినా సరే చంగనెత్తుకోవడం వల్ల వచ్చినటువంటి పరిణామాలు ఇవన్నీ. అవి అనుభవిస్తున్నాము. ఇప్పటికైనా మనం మేలుకోకపోతే వందే మాతరమే కాదు, జనగణమన అసలు స్వరూపం తెలిసిన కూడా పాడరు. జనగణమన అధినాయక జయ అంటే ఎవరైనా బ్రిటిష్ రాజు చెప్పి చెప్తారు. అనుకోము. ఎందుకంటే మన దేశాన్ని మాతృ స్వరూపంగా చూస్తాం మనం. పితృ స్వరూపంగా చూడం. జనగణమన అధినాయక జయ అని చెప్పి కొంతమంది అది కూడా అభ్యంతరం చేస్తారు. బట్ మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే ఈ ఈ జనగణమనని జాతీయ గీతం చేసి ఇవన్నీ అయిన తర్వాత పాకిస్తాన్ ఏర్పాటుకు కేవలం గాంధీ నెహ్రూలే కారణం. ఎందుకనంటే జిన్నాను బుజ్జగించటం అనేటువంటి ఎప్పుడైతే ముస్లింల బుజ్జగింపును చూశాడో, జిన్నా మరింత తీవ్రవాదిగా మారిపోయి, అప్పటిదాకా చాలా లిబరల్గా ఉన్నటువంటి జిన్నా తీవ్రవాదిగా మారిపోయి, మీ జాతి వేరు మా జాతి వేరు, 2 జాతులు ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దేశ విభజనకు నాంది పలికి పాకిస్తాన్ జాతిపిత అయ్యారు కదా. మరి ఆ రోజు జరిగినటువంటి 1947లో ఎలా హిందువులు ఊచకోత కోసారు అనే విషయంపై కొద్దిగా మీరు దాని మీద లైట్ త్రో చేస్తే బాగుంటుంది. తప్పకుండా అండి. వీళ్ళు చేసిన ద్విజాతి సిద్ధాంతం ఎంత దాకా వెళ్ళిందంటే, కలకత్తాలో ఫైనల్ కాల్ అని చెప్పేసి అంటారు దాన్ని అత్యంత దారుణంగా అమలు చేశారు కలకత్తాలో. కలకత్తాని కూడా ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ఉందో దాంట్లో కలుపుకోవడానికి చేసిన కుట్రలో భాగం. దాంట్లో కలకత్తాని ఆల్మోస్ట్ ఒక దాన్ని ఏమంటారు, మృత్యుహాలు జరిగింది అక్కడ శ్మశానంగా మార్చారు. గోపాల్ పద అని చెప్పేసి ఒక హిందూ నాయకుడు ఉన్నారు, మళ్ళాంటి వాడే, ఆయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది. గోపాల్ పద అంటారు ఆయన ఆ నరమేధాన్ని చూడలేక మరీ దారుణం, వందల శవాలు, గుట్టలు హిందూ శవాలు, ఒక మాతృమూర్తిది, ఒక సోదరిది, ఒక చెల్లెలు అక్కదో రేపు గురై తెచ్చిపోయింది. ఆ మొక్కలు అంతా గుట్టలు ఆ గుట్టలోంచి తీసుకొని ఆడపిల్లని, ఇది నా తల్లి, ఈ శవం నా తల్లి, ఈ శవం నా అక్కది చెల్లెలు అని చెప్పి కూతురుదని చెప్పి తీసుకెళ్తే వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది, అంత దారుణమైన పరిస్థితికి కలకత్తాలో జరిగింది. రుజువాల సంఘటన ఏదంటారు దాన్ని, గుర్తురాట్లేదు. తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి గోపాల్ పద అని చెప్పేసి పెద్ద గోపాల్ దాదా అంటారు, మాంసం వ్యాపారం, యాక్చువల్గా బ్రాహ్మణ
మాంసం వ్యాపారం చేసేవాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి యువతకి శారీరక దారుణ్య శిక్షణ అవి ఇచ్చి తయారు చేశాడు. ఇది తట్టుకోలేక అతను ఏం చేశాడంటే తనకు ఉన్నటువంటి 10-15 మంది కుర్రాళ్ళతో అతను కూడా కౌంటర్ చేయడం మొదలుపెట్టాడు ఆ హింసకి. అతని దెబ్బకు తట్టుకోలేక. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ సమాజం ఎప్పుడు కూడా చాలా పిరికి సమాజం. మందలుగా వస్తారు, ఒక్కడే రాదు. గోపాల పదాన్ని ఎదుర్కొని నర మీద అని ఇచ్చేస్తా ఉంటే అప్పుడు గాంధీ గారు వచ్చారు. గాంధీ గారు వచ్చి ఆయన దేశ విభజన కారణమే కాదు, హిందూ సమాజ నాశనం కూడా కారణం అని చెప్పి చెప్పొచ్చు. అంటే మహాత్మా అంటే అంతా పక్కన పెట్టండి, ఆ సంఘటన గురించి చెప్తున్నా ప్రత్యేకంగా. వస్తే గోపాల్ పదాన్ని ఆయుధాలు వదిలిపెట్టేసేయి, నేను వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళని చంపకూడదు తప్పు అంటాడు. గోపాల్ పద అతను ఎట్లా తప్పు అవుతుంది, ఆత్మరక్షణ తప్పెట్లా అవుతుంది అప్పుడు మరీ చెప్తాను, నువ్వు ఇట్లా చెప్తాడు మాకంటే, నువ్వు ఆయుధాలు పడేస్తావా పడేవా, ముందు వాళ్ళు నాకు చూద్దాంలే తర్వాత. ఇంకా గట్టి ఇప్పుడు ఎందుకంటే ఈ ఈ సందర్భంగా అట్లాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదు, అట్లా చెప్తాడు అతను. గోపాల్ చేసి మామూలుగానే సంబోధిస్తాడు, అరే అరే పిలుస్తాడు. పిలిచేసి అంటే అతను అంటాడు, వాళ్ళ చేతిలో చచ్చిపోవడం ఆనందంగా చచ్చిపో నువ్వు అది అని చెప్పి చెప్తాడు. అతను కూడా అప్పుడు కూడా చెప్తాడు. చెప్పినప్పుడు గోపాల్ పద చెప్తాడు, అరే అసలు నువ్వు ఎట్లా అని చెప్పి ఆయన కింద పడినే నువ్వేం చేసుకున్నా చేసుకోపో అని చెప్పేసి నేను నిరాహార దీక్ష సక్సెస్ అవ్వని చెప్పేసి వెళ్ళిపోతాడు. అది రికార్డు. మీకు రిటర్న్ కాన్ఫరెన్స్ ఉంటాయి, అవి క్లాసిఫైడ్ ఫైల్స్ లో రికార్డెడ్. అవి కనుక తీస్తే అట్లీ మాట్లాడిన అట్లీ యొక్క సంభాషణ కూడా దాంట్లో ఎప్పుడు కూడా బ్రిటిష్ ఆర్టిస్ట్ మొత్తం కూడా డీక్లాసిఫైడ్ చేశారు. ఆ బెంచ్ ఉండేది చదివి చదవడం సందర్భం ఇంకా వాస్తవాలను పెట్టారు. సో గాంధీ నెహ్రూలో కారణం. అయితే ఇప్పుడు ఈ ఈ స్వాతంత్ర వచ్చినప్పుడు అంటే మన దేశ విభజన జరిగిన తర్వాత కూడా తర్వాత 1950లోనే నెహ్రూ గారు హజ్కి సబ్సిడీ మొదలుపెట్టాడు. అసలుకి మా జాతి వేరు, మీ జాతి వేరు, మేము వేరే దేశం కావాలి అని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఉండొచ్చు, ముస్లిమ్స్ వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు అని అనుకొని ఎవరైతే కోరారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళని సంతృప్తిపరచడానికి తిరిగి మళ్ళీ 1950లో సబ్సిడీ ప్రభుత్వ ఖర్చులతోటి వాళ్ళకి ఇతర సహాయాలు అందించటం. కానీ ఇదే సమయంలో హిందువులకి ఏ విధమైనటువంటి యాత్రా స్పెషల్స్ అంటే మనం తిరుపతి వెళ్ళటానికి కానీ, కాశీ వెళ్ళటానికి కానీ, మధుర వెళ్ళటానికి కానీ ఏమీ ఇవ్వకుండా వాళ్ళకి ఎక్కడో ఉన్నటువంటి హజ్కి మాత్రం ప్రభుత్వ ఖర్చులతోటి విమాన టికెట్లు కూడా ఇవ్వటం జరిగింది. ఇది చాలా పెద్ద తప్పు అంటారా? ఏమంటారు దీనిపైన మీరు? వాస్తవానికి వాళ్ళు అడగలేదండి హజ్ సబ్సిడీ, వాళ్ళు అడగలేదు. అది వాళ్ళు ఇస్లాం ప్రకారం ఏంటంటే వాళ్ళ కష్టపడిన కష్టార్జితంతోనే హజ్ చేయాలి, హజ్ యాత్ర చేయాలి. వాళ్ళ ప్రధానమైన నమ్మకాల్లో ముఖ్యమైనది. సో ప్రభుత్వ సబ్సిడీలు కానీ ఎవరైనా స్పాన్సర్ చేస్తే గానీ అట్లా హజ్కి వెళ్ళడానికి లేదు. కానీ దాన్ని ఏమంటారు, ఆ నియమాన్ని ఉల్లంఘించేసి వాళ్ళ గుడ్ లుక్స్ లోకి రావడానికి ఇతను హజ్ సబ్సిడీ అని చెప్పేసి మొదలు పెట్టాడు. అదేమైందని చివరికి హక్కు అయి కూర్చుంది. ఇప్పుడు కూడా చాలా మంది స్కాలర్స్ ఉంటారు, ఇస్లాం స్కాలర్స్. మీరు గమనిస్తే సెక్యులరిజం మొదలుపెట్టిందే కాంగ్రెస్. సెక్యులరిజం పేరు మొదలు పెడుతూ ఒక పక్క మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కేవలం వాళ్ళని బుజ్జగించడానికి ఈ ప్రజల ధనం అంటే మన ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి డబ్బులు అన్నింటినీ కూడాను వాళ్ళకి ఖర్చు చేయటం, ఇది ఎంత ఘోరమైన అన్యాయం అంటారు? తెలుస్తుంది కదా, వాళ్ళ అదే హక్కే కూర్చుంది. అతను ఆ రోజు చేసిన అపీజ్మెంట్ ఇదే కాదు, కాశ్మీర్ విషయంలో కూడా ఆర్టికల్ 370 అన్నాడు అతను పెట్టినప్పుడు, ఇట్ విల్ సినాడే అన్నాడు. అంటే అది మొత్తం ఆటోమేటిక్ గా చచ్చిపోతుంది, అది మనం ఏం చేయలేదు. సినాడే అంటే చిన్నాడే అంటే దాని ఆటోమేటిక్ చచ్చిపోతుంది, అది ఎక్కలేదు అన్నారు. అట్లా హజ్ సబ్సిడీ ఇచ్చినప్పుడు కూడా అతని స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళపై వాళ్ళు సొంతంగా సంపాదించుకుని వెళ్ళగలిగితే హజ్ సబ్సిడీ వాళ్ళు తీసుకోరు కాబట్టి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అని చెప్పి పంపించాడు. కానీ ఎప్పుడు ఒకసారి ఉచితానికి అలవాటు పడినవాడు హిందూ అని సరే గుర్తుపెట్టాడు, హిందూ అని సరే ఆ ఉచితాన్ని వదులుకోవడానికి సాధారణంగా సరిపడు. అట్లానే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అనేటువంటి 1973లో ఏర్పరిచారు. అప్పటిదాకా వెళ్ళేటటువంటి ముస్లిం పర్సనల్ లా బోర్డు అసలు ఒకే జాతి, ఒకే చట్టం, ఒకే దేశం అనుకున్నప్పుడు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏమిటి? దానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వటం ఏంటి? అన్ని మతాల వారికి
ఇక్కడ ఈ దేశంలో నివసిస్తున్న వారికి ఒకే చట్టం అన్నట్టు విషయాన్ని ఎందుకు విస్మరించింది కాంగ్రెస్? ముస్లింల పర్సనల్ లా ఎందుకు కొనసాగింది? త్రిపుల్ తలాక్ మొన్నటిదాకా త్రిపుల్ తలాక్ పైన మన జాతీయవాద ప్రభుత్వం వచ్చేంత వరకు త్రిపుల్ తలాక్ నడిచింది కదా. ఇలా ఒకే దేశంలో వేరు చట్టాలు, ఇవన్నీ ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ ఇస్లామైజేషన్ చేయాలనుకుంటుందా ఈ దేశాన్ని? కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలా? దీని వెనకాల ఇంకేమైనా కుట్ర ఉందా? యాక్చువల్గా ఓట్ బ్యాంక్ రాజకీయాలండి. ఆ, వాళ్ళకి ఏంటంటే దేశాన్ని ఇస్లామీకరణ చేయడం అనేది వాళ్ళ ఎజెండాలో ప్రధానమైనటువంటి హిడెన్ ఎజెండా. హ్మ్, ఫస్ట్ నుంచి కూడా దేశాన్ని ఇస్లామీకరణ చేయడంలో వాళ్ళు ప్రతిదీ కూడా ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఇది ము- అవకాశాన్ని కూడా ఇది తీసుకొచ్చేవాళ్ళు. ముస్లింల కుట్ర కదా. దీంట్లో కాంగ్రెస్ ఎందుకు భాగస్వామ్యం అవుతుంది? ముస్లిం పార్టీ అది. ఆ, అది యుఎంఎల్ అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కదా, దానికి ముసుగు పార్టీనే ఇస్లామిక్ కాంగ్రెస్. ఇప్పటికీ కూడా మీరు గమనిస్తే రాహుల్ గాంధీ ఈ రోజుకి కూడా పాకిస్తాన్ అనేది ఏమన్నది, ఇరాన్ ఏమన్నది, ఇరాన్ ఏమన్నది. అవును. ఏ ఇస్లామిక్ ఈవెన్ టర్కీ కూడా ఏమన్నా, టర్కీలో ఆఫీస్ ఓపెన్ చేసుకొచ్చాడు. టర్కీలో వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేయటువంటి అన్యాయం. ఇప్పుడు మీరు ఇంకో విషయాన్ని కూడా శ్రీనివాస్ గారు ఇంకో విషయాన్ని గమనిస్తే, ఇప్పుడు మీరు రాహుల్ గాంధీ అన్నారు కాబట్టి, రాజీవ్ గాంధీకి బ్రూటల్ మెజారిటీ వచ్చిన తర్వాత ఒక 80 సంవత్సరాల వృద్ధ మహిళ షాబానోని, ఆమె తనకు వితంతు పెన్షన్ కావాలి అని పెన్షన్ కావాలి అని వెళ్ళినప్పుడు ఆమెకి ఇవ్వాలి, ఆమెకు పెన్షన్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే తనకున్న బ్రూటల్ మెజార్టీతో ఉన్న చట్టాన్నే మార్చాడు కదా రాజీవ్ గాంధీ. అంటే ఆ రోజు ముల్లాల ప్రెజర్ ఎంత ఉన్నది రాజీవ్ గాంధీ మీద అంటే, ముల్లాల ప్రెజర్ ఉన్నంతగా హిందువులు ఎందుకు ప్రెజర్ చేయలేకపోయారు? కారణం ఏంటి? యాక్చువల్ గా అండి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అని చెప్పేసి ఇప్పుడు బీహార్ గవర్నర్ ఉన్నారు, ఐడియా ఉంది మీకు? ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు, ఏమండి? వారు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు అని చెప్పి బీహార్ గవర్నర్, ప్రజెంట్ గవర్నర్. ఆయన ఈ షాబానో ఇష్యూ అప్పుడు చట్టం చేస్తే హ్మ్. దాన్ని అమలు చేయడానికి బిల్లులన్నీ రెడీ చేస్తే పార్లమెంట్ లో కాగితాలు చించేశారు. రాహుల్ గాంధీ అప్పుడే కాదు చించేసింది, వాళ్ళు కూడా చించేశారు. రాజీవ్ గాంధీ ఏమన్నా ఈ అప్పుడు ఆరిఫ్ ఖాన్ గారు బయటకు వచ్చారు, ఇది ఇస్లాం సమాజానికి మేలు జరగదు, ఇది తీసుకున్నటువంటి చర్య, సుప్రీంకోర్టు తీర్పు కూడా కాదని చెప్పేసి పర్సనల్ అని సమర్థిస్తున్నాడు. దానికి కౌంటర్ గా హిందువులుగా ఉన్న రామాలయం తలుపులు తీర్చారని చెప్పేసాము. దేశ విచ్ఛిన్నానికి రాజీవ్ గాంధీ యొక్క చర్యలు దోహదపడతాయి, ఇతను కరెక్ట్ మనిషి కాదని చెప్పి బయటకు వచ్చాడు ఆ రోజు ఆరిఫ్ మహమ్మద్. ఇప్పుడు వచ్చేసరికి ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నారు. మొదట కేరళ గవర్నర్ గా చేశారు, ఇప్పుడు బీహార్ గవర్నర్ గా చేశారు. ఆయన ట్రూ ముస్లిం సమాజానికి ఉపయోగపడే పని ఈ కాంగ్రెస్ ఏనాడు చేయలేదు. ఇది ముస్లింలకు ఏ విధంగా కూడా ఉపయోగపడలేదు. వాళ్ళు కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ గా వాడుకుంది. ఉదాహరణకి మనం చూస్తే 1991లో పివి నరసింహారావు గారు కేవలం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అనేటువంటి ఒకటి తీసుకొచ్చి 1947వ స్థితిలోనే ఫిక్స్ చేస్తూ చేశాడు. ఇప్పుడు చూడండి, విచిత్రం ఏంటంటే ఆ రోజు వాళ్ళు చేశారు అంటే వక్ఫ్ బోర్డు కింద వాళ్ళు ఏదైనా వాళ్ళు మాత్రం క్లెయిమ్ చేయొచ్చు, మన మందిరం కనపడుతున్నా కూడా మనం క్లెయిమ్ చేయలేని పరిస్థితిని పివి నరసింహారావు గారు పట్టుకొచ్చారు. పివి నరసింహారావు గారు కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, చివరికి ఇప్పుడు వస్తున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు వారి యొక్క కాంగ్రెస్ యొక్క చిట్ట చివరి ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, వారు కూడా ముస్లింలకు మాత్రమే కేవలం వాళ్ళకి పూర్తి హక్కు ఉంది, అధికారం ఉంది అని అన్నారు. అయితే వీళ్ళు దీనికంటే ముందు మీరు ఒకటి గమనిస్తే, ఈ పివి నరసింహారావు గారి కంటే ముందు సాచర్ కమిటీ అని ఒకటి వేశారు, ముస్లింల ప్రత్యేక రిజర్వేషన్లు అని. ఎంత దుర్మార్గం, అన్యాయం! ముస్లింల ప్రత్యేక రిజర్వేషన్ ఏంటి? ముస్లింలకంటూ ఒక ప్రత్యేకమైన భాగం ఇచ్చిన తర్వాత దీనిపై ఈ ముస్లింల ప్రత్యేక రిజర్వేషన్లపై మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో అది ఒక ఓటు 2 ఓట్లతో సమానం. వాళ్ళకి సచార్ కమిటీ నివేదిక ప్రకారం వాళ్ళకి 76 రికమెండేషన్స్ ఉంటే 72 రికమెండేషన్స్ ఓకే చేశారు. దాంట్లో మతహింస నిరోధక చట్టం కూడా ఉంది. మతహింస నిరోధక చట్టాన్ని 2013లో మన ఎత్తున రద్దుపోయారు. ఒకవేళ కనుక బిల్లు కనుక చట్టం మనం అడ్డుకున్నాం ఆ రోజు, దేశవ్యాప్తంగా ధర్నా కూడా చేశాం, మనం చేసాం. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ధర్నాలు చేశాం. అది కనుక నిజంగా చట్టమై ఉన్నట్టయితే ఈ రోజు మన ఇద్దరం బొట్టు పెట్టుకున్నాం. ఔరంగజేబు
అక్బర్ చేయలేని పని సోనియా గాంధీ చేయడానికి పూనుకున్నారు. అర్థమైందా? ఈ విధంగా మొత్తం 100 సంవత్సరాలు కూడాను పూర్తిగా ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో కాంగ్రెస్ 2006లో ముస్లింలు తొలి హక్కు ఈ యొక్క ఆస్తుల్లో ఉండాలంటలో కానీ, ఈ వక్ఫ్ బోర్డు భూముల యొక్క రాజకీయాల మేనేజ్మెంట్లో కానీ, తర్వాత ఇప్పుడు 2019లో సిఏఏ ఎన్ఆర్సి వ్యతిరేకత కానీ, ఇలా ఎలా చూసినప్పటికీ కూడాను కాంగ్రెస్ ఈ 100 ఏళ్ల ప్రయాణంలో ఇది ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ప్రయత్నం చేసిందంటల్లో ఎంత మాత్రం సందేహం లేదు. 100 ఏళ్ళు ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి కాంగ్రెస్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో రాకూడదు అని అంటూ ఈ యొక్క చర్చని ఇంతటితో ముగిస్తున్నాం.